హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక న్యూ వెరైటీ అండి. ఈవినింగ్ స్నాక్స్గా తయారు చేసుకోవడానికండి. గోధుమ పిండి 2 కప్పులు తీసుకోవాలండి. దానిలో ఒక చిన్న కప్పు బెల్లం తీసుకోవాలండి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి. ఆ విధంగా ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లాగా బాగా మెత్తగా కలుపుకొని చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. అలా కొంచెంసేపు నానినట్లయితే అది కొంచెం మెత్తగా ఉంటుందండి. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని చపాతీ పిండిలాగా చేసుకొని ఈ విధంగా చపాతీలాగా రుద్దుకోవాలండి. మనం అది కూడా కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలండి. తర్వాత మనం ఒక చిన్న బాటిల్ మూత కానీ ఇట్లాంటి చిన్న బౌల్స్ కానీ ఉంటే వాటన్నిటిని ఇట్లాగా రౌండ్ షేప్లో వచ్చేలాగా వాటన్నిటిని మనం ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయ్యే వరకు ఉండాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటన్నిటిని ఆయిల్లో వేసుకోవాలండి. వాటన్నిటిని లో ఫ్లేమ్ మీద వాటన్నిటిని ఉడికించుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వాటిని ఆయిల్లో ఉడికించాలండి. చూసారా, చాలా మంచిగా పొంగుతున్నాయండి. చాలా బాగా టేస్ట్గా అనిపిస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. వాటిని చాలా టేస్ట్గా అనిపిస్తాయండి. వీటన్నిటిని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా పొంగాయండి. మంచిగా టేస్టీ గోధుమ పిండితో స్నాక్స్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.